వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల ఆటోనగర్ ప్లాట్ల వివాదం, బాధిత కార్మికులతో భూమా బ్రహ్మానందరెడ్డి రోడ్డుపై ధర్నా. నంద్యాల వ్యవసాయ మార్కెట్ షాపుల వేలం, రికార్డు స్థాయిలో ఆదాయం. ఫీజుల నియంత్రణ చట్టం కోసం ఆందోళన, తెలంగాణ రక్షణ సేన నేతల అరెస్ట్. కన్నీరు పెట్టుకున్న వీర జవాన్ తల్లి, ఆలింగనం చేసి ఓదార్చిన రాష్ట్రపతి. విశాఖ స్టీల్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, అండగా ఉంటామని భరోసా. విశాఖ స్టీల్ ప్రమాదాలపై లోకేష్ వ్యాఖ్యలు, కార్మిక సంఘాల ఆగ్రహం. బాసరా గోదావరిలో విషాదం, పుణ్యస్నానాలకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ముళ్లు గల్లంతు. టైర్ల గోదాములో మంటల బీభత్సం, మహారాష్ట్ర ఠానేలో భారీ అగ్ని ప్రమాదం. ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ దాడులు, 100 కోట్ల ఆస్తుల గుట్టురట్టు. పోడు భూములపై రచ్చ, రైతులు ఫారెస్ట్ అధికారుల తోపులాట. ముఖంలోకి బుల్లెట్ దూసుకొచ్చిన ఉగ్రవాదిని మట్టుబెట్టిన వీర జవాన్. నంద్యాల ఆటోనగర్ కార్మికుల ప్లాట్ల వ్యవహారంలో జరుగునట్లు ఆరోపిస్తున్న మోసంపై మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో బాధితులు రోడ్లపై ధర్నా నిర్వహించారు. ప్లాట్ల పేరుతో కార్మికుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భూమా స్పష్టం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేను చూసినారు కదా అందరు లోపల ఏం జరిగిందో. మన మీద కేసులు పెడతా అంటాడా వచ్చి పెట్టమండి పోయి చెప్పు పో, నీకు చెప్పి పంపించారు కదా, పో పెట్టుకోమని కేసులు. ఆటోనగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టారు. ఈ రోజు తప్పు చేస్తారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెట్టామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలో, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నంద్యాల టికే వ్యవసాయ మార్కెట్ యార్డులోని 10 దుకాణాల వేలంపాటకు భారీ స్పందన లభించింది. అత్యధికంగా 10వ నెంబర్ దుకాణాన్ని భూషణ్ రెడ్డి నెలకు 51,000 బాడిగతో దక్కించుకున్నారు. మొత్తం 10 దుకాణాల ద్వారా నెలకు 3.25 లక్షల ఆదాయం రానుండగా అదనంగా 18% జీఎస్టీ కూడా మార్కెట్ యార్డుకు లభించనుంది. గతంలో ఇదే దుకాణాల నుంచి నెలకు 23,000 ఆదాయం మాత్రమే వచ్చేది. ఆక్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 10 షాపులు 1 by 1 ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క షాపుల వరకు 5,280 మినిమం బాడిగా, దానిపైన 18% జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అంటే దానిపైన కాదు, మీరు ఎంత హైయెస్ట్ పడతారో దానిపైన 18% జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమిటంటే దీంట్లో చిన్న కోర్టు ఆల్రెడీ మాకు అనుమతి ఇచ్చింది ఆక్షన్ వేయడానికి.
ఈ యొక్క ఆక్షన్ జరిపిన తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పిస్తే వాళ్ళు ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఇది వారం 10 రోజుల లోపల కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత వెంటనే ఆ యొక్క షాపులు ఖాళీ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఖాళీ చేసిన షాపులు మీకు అప్పచెప్పుతారో అప్పటి నుంచి బాడిగా కట్టాల్సి ఉంటుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఇమ్మీడియట్గా అంటే ఒక్క వారం 10 రోజులు టైం పట్టచ్చు. టోకెన్ నెంబర్ 45 27,500 షాప్ నెంబర్ 5 ఒకటోసారి. టోకెన్ నెంబర్ 45 27,500 షాప్ నెంబర్ 5 రెండోసారి. టోకెన్ నెంబర్ 45 27,600 టోకెన్ నెంబర్ 23 27,600 టోకెన్ నెంబర్ 23 27,700 టోకెన్ నెంబర్ 45 27,700 టోకెన్ నెంబర్ 45 ఒకటోసారి. 27,700 టోకెన్ నెంబర్ 45 రెండోసారి. 27,700 టోకెన్ నెంబర్ 45 రెండున్నరోసారి. 27,700 టోకెన్ నెంబర్ 45 మూడోసారి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను ముట్టడించారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ 2024లో వీరమరణం పొందిన వీర జవాన్ జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ను కేంద్ర ప్రభుత్వం మరణానంతరం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన తల్లి అవార్డు అందుకుంటూ కన్నీరు పెట్టగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఓదార్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాలపై ప్రశ్నించిన వాయుపక్ష నేతలతో మంత్రి లానా లోకేష్ అసహనంగా మాట్లాడినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పందించాయి. చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. అందుకే కదా వచ్చింది ఇంత దూరం, అందుకే కదా ఇంత దూరం వచ్చింది. వచ్చింది అందుకే కదా. పూర్తి చేయండి. మాటల స్వేచ్ఛ నాకు పూర్తి చేయండి. పూర్తి చేయండి. కుటుంబాన్ని కలిసి వచ్చా, ఇక్కడ యూనియన్ లీడర్స్ కలిసి రావాలా, కుటుంబాన్ని కలిసి వచ్చా. మీరు వచ్చి రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ కుటుంబం సార్ 1 సెకండ్, నేను కుటుంబాన్ని కలిసి సార్ 1 సెకండ్, కుటుంబంతో మాట్లాడుతూ ఐ హావ్ రైట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్. నాకు అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ. సార్ అది సెపరేట్ గా మాట్లాడదాం సార్. మీరు అక్కడ పని లేదు. మీ కుటుంబంలో ఎవరు చెప్పాలి? పాపం చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మీరు అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. కరెక్ట్ కాదు సార్. ఆగండి సార్, మారుతున్నా చెప్పని అవసరంగా. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు, కాపాడింది మేము. మాకు రైట్ ఉంది ఇక్కడ. నిర్మల్ జిల్లా బాసరా గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. సికింద్రాబాద్కు చెందిన చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్ల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. మహారాష్ట్రలోని ఠానేలో ఓ టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారీగా టైర్లు కాలిపోవడంతో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. टायर का गोदाम था ना? हाँ, टायर का गोदाम है भाई। హైదరాబాద్ లో R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఆయన బంధువుల నివాసాలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో భారీ మొత్తంలో గోల్డ్ బిస్కెట్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు లభించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కూడబెట్టి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయి కొమరం భీం జిల్లా దిందా గ్రామంలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూముల వ్యవసాయ పనులు చేస్తున్న గిరిజన రైతులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. భూములు అడవి ప్రాంతంలోకి వస్తాయని అధికారులు చెప్పగా తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములేనని రైతులు వాదించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకోగా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అరే ఏం మనసు ఉందా ఆపత్తలు ఇద్దరిని 100 మంది ఉండే కూడా చూడకుండా ఆయన పరాష్టలు వాళ్ళు వచ్చి గొడ్డరు గుంజిళ్ళు కొట్టిండు సార్, కాలుతోడు కొట్టిండు. ఆయన జూబులలో నూకిళ్ళు తెచ్చి సార్ మమ్మల్ని ఇక్కడ తెచ్చి పడేసిండు. 34 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం
అసాధారణ ధైర్య సాహసాలకు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన ముఖం, భుజంపై బుల్లెట్ తాకినా వెనక్కి తగ్గలేదు. తీవ్ర రక్తస్రావం మధ్య ఓ కరుడుగట్టిన ఉగ్రవాదిని మంటుగట్టి మిషన్ను విజయవంతం చేశారు. ఆయన వీరోచిత పోరాటం దేశానికి గర్వకారణంగా నిలిచింది. 34 राष्ट्रीय राइफल्स। लांस नायक मीनाक्षी सुंदरम ए कुलगाम के एक ऑपरेशन में आंतरिक घेराबंदी का हिस्सा थे। ऑपरेशन के दौरान आतंकवादी ने घेराबंदी तोड़ने की हताश कोशिश की और अंधाधुंध गोलीबारी शुरू कर दी। इसी भीषण गोलीबारी के बीच लांस नायक मीनाक्षी को चेहरे और दाहिने कंधे पर भी गोली लगी। गंभीर रूप से घायल होने के बावजूद उन्होंने विशुद्ध साहस, मन की दृढ़ता और असाधारण निशानाबाजी के परिचय देते हुए एक आतंकवादी को रोका और उसे भीषण नजदीकी गोलाबारी में मार गिराया। गंभीर रूप से घायल होने के बावजूद एक कट्टर आतंकवादी को मार गिराने के लिए लांस नायक मीनाक्षी सुंदरम ए को कीर्ति चक्र से सम्मानित किया जाता है। लांस नायक मीनाक्षी सुंदरम ए। మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.